הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని ఆశీర్వాదం తెలియజేస్తుంది. రండి, ఈ ప్రభుదిన మందు అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ భాగము ఆత్మీయ విశ్లేషణ. మొదటి వారంలో గ్రంథ విశ్లేషణ చేస్తాం. 2వ వారము ఆత్మీయ విశ్లేషణ. ఇది 28 అధ్యాయాలు, 1007 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ హ్యాస్ 28 చాప్టర్స్ విత్ 1007 వర్సెస్. 63 క్రీస్తు శకం 63 ప్రాంతంలో వ్రాయబడింది. సరే, ఇక్కడ ఈ ఆత్మీయ విశ్లేషణలో మరి కొన్ని భాగాలు చూసుకుంటాము. మరి కృప ఎక్కడ ఉన్నది, అంతేకాకుండా ఎప్పుడో జరిగిన 63 ప్రాంతం జరిగిన ఆ సంఘటనలు నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలి అనే భాగం కూడా. కాబట్టి ఈ ఆత్మీయ విశ్లేషణలో దేవుని సంఘమునకు కావలసిన సూత్రాలు, లేక దేవుని సంఘము చేయవలసిన పనులు. మొదటి అధ్యాయము 8వ వచనంలో అంటాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని కనుక యెరూషలేములోనూ యూదయ సమరయ దేశములు అందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందురు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కార్యాల ఆరంభము అపోస్తల కార్యం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నావు కాబట్టి నువ్వు సాక్షిగా ఉన్నావు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నది కాబట్టి నేను వాక్యం చెప్తున్నా. పరిశుద్ధాత్మ నాలో ఉన్నది కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తున్నా. కాబట్టి పరిశుద్ధాత్మను ఒకే ఒక కార్యానికి మనం దాన్ని ఆపాదించకూడదు. ఒకే ఒక కార్యానికి ఆ కార్యం వరకే దాన్ని ఉంచకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మ మల్టీ ఫేస్డ్ డైనమిక్ లైఫ్. ఇక్కడ దేవుని సంఘము చేయవలసిన కార్యాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలోని ఒక వ్యక్తి. దాదాపుగా 50 సార్లు ఈ పుస్తకం వ్రాయబడింది 20 అధ్యాయంలో. పరిశుద్ధాత్మలో బాప్తిజము, పరిశుద్ధాత్మలో శక్తి, 4:31లో పరిశుద్ధాత్మలో ధైర్యం, అంతేకాకుండా దేవుని యందలి పరిశుద్ధ భయము 5:3, 5:11, పరిశుద్ధాత్మ వల్ల వచ్చే జ్ఞానము 6:3-10, పరిశుద్ధాత్మ నడుపుదల 16, తర్వాత పరిశుద్ధాత్మ ఇచ్చే ఆత్మ వరాలు కూడా 19:6లో ఉంది. తర్వాత రెండవది ఏంటంటే ఆదిమ సంఘము సందేశాలు. అంటే క్రొత్త నిబంధనలో వేరే భాగాలలో లేని పేతురు, స్టెఫను, పౌలు, యాకోబు ఉత్తేజపూరిత ప్రసంగాలు, ఇవన్నీ కూడా క్రమబద్ధమైన పట్టుదల, ప్రార్థనల జవాబు, సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఇవన్నీ కూడా అపోస్తల కార్యములో ఉన్నాయి. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్య ఆరంభంగా అని చెప్పాను. తర్వాత శ్రమ, హింస, యూదులకు అన్యులకు సువార్త, సువార్తల్లో స్త్రీలు, ఎడతెగని పాత్ర, సంఘము పరిశుద్ధాత్మ శక్తితో సాగాలి. తర్వాత సువార్తను ఏ శక్తి ఆపలేదని, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు, ఎన్ని మరణాలు, ఎన్ని సంకటాలు, ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా కూడా సువార్త వెళ్ళిపోయింది. శ్రమల గుండా సువార్త వెళ్ళిపోయింది. కేవలము కొద్దిమంది మాత్రంతో ఆరంభించబడి ఇది జ్వలిస్తూ ప్రజ్వలిస్తూ ప్రపంచ దేశాలకు వెళ్ళింది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన గ్రంథంగా మనం చెప్పవచ్చు. సరే, దీనిలో పౌలు గారి 3 మిషనరీ ప్రయాణాలు ఉన్నాయి. ఈ 3 మిషనరీ ప్రయాణాల తర్వాత దేవుని కృప ఎక్కడుందో కూడా మనం ధ్యానించుకుంటాం. 3 మిషనరీ ప్రయాణాలు మీరు రాసుకోండి, మరలా చదువుకోండి. మరి పౌలు యొక్క మిషనరీ ప్రయాణం, మొదటి ప్రయాణము 13వ అధ్యాయము 4 నుంచి 14-26 వరకు, ద ఫస్ట్ మిషనరీ జర్నీ. సెకండ్ మిషనరీ జర్నీ 15:36 నుంచి 18:22 వరకు. ద థర్డ్ మిషనరీ జర్నీ 18:23 నుంచి 21:15 వరకు. ఈ 3 మిషనరీ ప్రయాణాలు. ఈ అపోస్తల కార్యములు 28వ అధ్యాయం అంతటి కూడా 15వ అధ్యాయము సంఘమునకు వెన్నెముక లాంటిది. చాప్టర్ 15 ఈజ్ కాల్డ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద క్రిస్టియన్ చర్చ్. సరే, దేవుని కృప కూడా 10 సార్లు వ్రాయబడింది. నేను వేగంగా చెప్తాను. కృప అపోస్తల కార్యంలో దాదాపు 10 సార్లు వ్రాయబడింది. 4:33, 6:8,
11:23, 13:43, 14:3, 14:26, 15:11, 18:27, 20:24, 20:32. కృప 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 కృప. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చుట కూడా కృపాకార్యమే. దేవుని కృప వల్ల రక్షించబడ్డాము, కృప వల్ల పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం. కాబట్టి రక్షణ కార్యము ఎంత ప్రాముఖ్యమైనదో, పరిశుద్ధాత్మ రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్మ మనలో వస్తుంది. కాబట్టి అది కూడా కృపాకార్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరే, యేసు ప్రభువు దీనిలో ఉన్న ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి అనుకుంటే, దీనిలో చాలా ప్రాముఖ్య అంశాలు ఉన్నాయి. అవేమిటంటే ప్రార్థన యొక్క ఆవశ్యకత. 1:14 ప్రార్థన యొక్క ఆవశ్యకత. 3వ అధ్యాయం చూసామంటే, ఈ 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన. 3వ అధ్యాయం ప్రార్థనతో ఆరంభించబడింది. ఈ ప్రార్థనా సమయాన్ని 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమును ఎక్కి వెళ్ళుచుండగా. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా సమయాన్ని గౌరవించిన అపోస్తలులు పేతురు యోహానులు ప్రార్థనా సమయం 3 గంటలు కేటాయించి ప్రార్థనా సమయమున దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా ఒక మనుష్యుడు మోసుకొని పోచుండు కుంటి ఒక్కరితో ఆరంభించబడింది. సరే, చూశారు, పేతురు యోహాను స్వస్థత పొందాడు, దేవాలయంకి వెళ్ళాడు. ఒక్కరితో ఆరంభించబడింది. 12వ అధ్యాయంలో గుంపులు గుంపులుగా చేరారు. ఈ గుంపులు గుంపులు చేరారు. తర్వాత 3వ అధ్యాయంలో అనేక మంది వచ్చారు. ఒక్కడు, ఒక గుంపు, అనేకులు. 4వ అధ్యాయం వచ్చేటప్పటికీ వాక్యము విని వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఎంత అద్భుతం అండి! ప్రార్థనా సమయాన్ని అపోస్తలులు గౌరవించారు. ప్రార్థనా సమయం మందిరానికి వెళ్ళారు. ఒక్కరితో ఆరంభించబడింది. స్వస్థత జరిగింది. గుంపులుగా వచ్చారు, అనేక మంది వచ్చారు. సువార్త ప్రకటించబడింది. 5,000 మంది నమ్ముకున్నారు. వాక్యం వింటున్న నీవు ప్రార్థనా సమయం ఉందా? అన్నిటికీ సమయం పెట్టుకుంటావు. ప్రార్థనకు సమయం కేటాయించావంటే అపోస్తలుల్లో ఉన్న దేవుడు నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. గొప్ప కార్యాలు చేస్తాం. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి అనే మాట చూసుకుంటే, ప్రార్థన యొక్క ఆవశ్యకత 1:14. రెండవది ఆత్మ యొక్క ఆవశ్యకత, పరిశుద్ధాత్మ దేవుని పొందుకునుట. మూడవది ధైర్యం యొక్క ఆవశ్యకత, జ్ఞానం యొక్క ఆవశ్యకత. తర్వాత పంచుకున్నట్లు ఆవశ్యకత. నీకేమున్నదో దాన్ని ఇతరులతో సహాయం చేసేవాడిగా ఉండాలి. సేవకై పంపవలసిన ఆవశ్యకత. సేవకు నువ్వు వెళ్ళాలి, సేవకు పంపించాలి. తర్వాత దేవుని కొరకు ప్రణాళికలు వేసుకునే ఆవశ్యకత. ఈ 7 ఆవశ్యకతలు, ప్రార్థన ఆవశ్యకత, ఆత్మ ఆవశ్యకత, ధైర్యము, జ్ఞానము, పంచుకునవలసిన, దేవుని సేవకు వెళ్ళుట, తర్వాత జీవితంలో ప్రణాళికలు వేసుకొని దేవునికి ఇష్టలుగా జీవించాలని ఈ ఆత్మీయ విశ్లేషణలో ప్రభు వారు మాట్లాడుతున్నారు. అలాంటి మహాకృప ఆ దేవుడు దయచేయండి. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, ప్రేమగల నాయన, అపోస్తల కార్యగ్రంథం ద్వారా ఆత్మ విశ్లేషణ ద్వారా మీరు నాతో మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ప్రార్థన ఆవశ్యకత, సువార్త సేవ ఆవశ్యకత, సమాధానం ఉంటే ఆవశ్యకత తండ్రి. నాయన, మీరు మా పిలుపును మర్చిపోకుండా ఉండాలని ఆవశ్యకత ప్రభువా. పరిశుద్ధాత్మ పొందుకున్న వారిగా మేము మా కుటుంబాలు కూడా రక్షించబడిన వారిగా సువార్త అందని వారికి సాక్షులుగా జీవించే ఆ మహాకృప దయచేయమని వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, మన కుటుంబ సభ్యులకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.